ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషికి సమస్య రావడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? నోటి మాట అండి. నోరు అదుపులో ఉంచుకోకపోవడం వలననే మనిషికి విపరీతమైనటువంటి సమస్యలు అనేది వెంటాడుతూ ఉన్నాయి. ఆ సమస్యల వలన తను అపాయంలో పడిపోతున్నాడు. ఆ సమస్యల వలన తన జీవితం చిన్నాభిన్నముగా మార్చబడుతుంది. అయితే వాక్యం ఏమంటుందో మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన నోటిని ఎవరైతే కాపాడుకుంటారో వారట తన ప్రాణాన్ని కాపాడుకుంటారంటండి. ఈ సమాజంలో చూడండి, ఎక్కడ చూసినా అల్లర్లే, గొడవలే. కారణం ఏమిటంటే ఒకరి యందు ఒకరు అసూయ పడుతూ నోటిని కాచుకోకుండా ఏమంటే అది మాట్లాడుతూ ఉంటారు. అది మాట్లాడినప్పుడు అది వారికి ప్రాణహానిగా ఎంచబడుతుంది. కనుక నువ్వు దేవుని బిడ్డగా నీ నోటి నువ్వు కాచుకోవాలి, నీ నోటి నువ్వు భద్రపరుచుకోవాలి. ఆ నోటిని ఎప్పుడైతే మనం కాచుకుంటామో, భద్రపరుచుకుంటామో, అప్పుడు మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాము. మనము ఊరకుండా కానీ రెచ్చగొట్టుకునే విధంగా మనం మాట్లాడకూడదండి. ఒకరిని రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడితే మన ప్రాణములకి అది ఉరిగా ఎంచబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మీకు తెలియపరుస్తానండి. దానియేలు మీదకి చాలామంది మనుషులు నిందలు మోపారు, అవమానపరిచారు, హేళన చేశారు, భయానకరంగా మాట్లాడుతుంటే దానియేలు ఒక్క మాట కూడా అనలేదండి. మౌనంగా ఉన్నాడు. తన మీద నిందలు మోపుతున్నా, తనని అవహేళన చేస్తున్నా, తన మీద కక్షగట్టి అతనికి సింహాల బోర్డులు పడవేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిన దానియేలు మౌనంగా ఉన్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. దానియేలు పిలిచి రాజుగారు అడిగారండి, ఏం దానియేలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అంటే అవునయ్యా అన్నాడండి. నిజంగా ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నందుకు తీసుకుని వెళ్ళి సింహాల బోన్లు పడవేస్తే సింహాలట దానియేలుని ఏ హాని చేయలేదు. ఎందుకని అంటే దానియేలు తన నోటిని కాపాడుకున్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. అతని పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడు అని చెప్పి మౌనంగా ఉన్నాడు. దేవుడు వ్యాజ్యమాడాడు. నిందల మోపిన వారిని తీసుకొని సింహాల బోన్లు పడవేస్తే వారు అడుగుకు వెళ్ళక మునిపే సింహాలు వారిని కొరికి చంపివేశాయండి. ప్రియులారా, నీవు ఎప్పుడైతే దానియేలు వలె నీ నోటిని కాచుకొనుచు నువ్వు మౌనంగా ఉంటావో అప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈ రోజున చాలామంది నోటి మాటల వలన, నోటిని కాచుకోకపోవడం వలన సమస్యలో పడి బంధాలు తెగిపోయి ఒకరికొకరు మాట్లాడుకోకుండా వారి జీవితం భయంకరంగా చిన్న భిన్నముగా మార్చబడుతుంది. నీవు వారి వలె ఉండవద్దు. నీ నోటిని కాపాడుకొనుము, నా దేవునికి తోడై నిలిచి ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన, మా నోటిని మేము కాపాడుకుంటే మా ప్రాణాన్ని మేము దక్కించుకుంటామని అలనాడు దానియేలు తన నోటిని కాపాడుకున్నాడు కనుకనే తన ప్రాణము దక్కించుకున్నాడని మీరు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున మేము తండ్రి మమ్మల్ని రెచ్చగొట్టేవారు, మమ్మల్ని పురుకొల్పేవారు అనేక మంది ఉండగా వారి ఎదుట మేము మౌనంగా ఉంటే మీరు మా పక్షమున వ్యాజ్యమాడతానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డల పక్షముగా మీరు వ్యాజ్యమాడండి. ఎవరైతే మౌనంగా వారి నోటిని వారు కాపాడుకుంటున్నారో వారి విషయమే మీరు కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.